సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమం. ఐఎస్ఎస్ తో అనుసంధానమైనటువంటి స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక 4 వ్యోమగాములను తీసుకెళ్లినటువంటి క్రూ డ్రాగన్ 10 సునీత విల్మోర్లతో 20న తిరిగి భూమి మీదకు వచ్చేటువంటి అవకాశం. ఐఎస్ఎస్ లో సునీత విలియమ్స్ తదితర వ్యోమగాములు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ పాపం సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళి వస్తా రాధా అనేటువంటి ఒక టెన్షన్లో మొత్తానికి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వారు మరి త్వరలో కిందికి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. స్పేస్ ఎక్స్ సంస్థ, స్పేస్ ఎక్స్ ఎవరిది? ఇది ఎలాన్ మస్క్ది. స్పేస్ ఎక్స్ సంస్థ శనివారం ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించిన క్రూ డ్రాగన్ క్యాపుల్ 10 వ్యోమగామ నౌక పేరట ఆదివారం 9:37 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంతో అనుసంధానమైంది. ఈ వ్యోమ నౌక ఐఎస్ఎస్ కు అనుసంధానం కాగానే ఐఎస్ఎస్ లో ఉన్నటువంటి 7 సిబ్బంది వ్యోమ నౌకలో ఉన్న 4 వ్యోమగాములకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. వీరు ఇదే వ్యోమ నౌకలో భూమి మీదకు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరుతారు. గురువారం అర్ధరాత్రి కల్లా ఈ వ్యోమ నౌక భూమిని చేరే అవకాశం ఉంది. సునీత విల్మోర్లతో పాటు అమెరికాకు చెందినటువంటి నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా రానున్నారు అంటూ చూస్తాను. నిజంగా ఇదొక అంతరిక్షంలో ఇదొక మంచి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సునీత విలియమ్స్ రాక కోసం ఈరోజు చాలా మంది ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఆమె వస్తుందా రాదా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున టెన్షన్ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. సో వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్లుగా అర్థమవుతా ఉంది.